మిత్రపక్షంగా ఉండండి, నా విధానం ఇంతే, ఇట్లాగే వెళ్తానని చెప్పండి. రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూ మా కులాన్ని విమర్శించండి. దయచేసి మొన్న సాక్ష్యాలతో సహా చెప్పా, మొన్న ఆయన మాట అన్నాడు, టీవీకే విజయ్ పార్టీ గురించి మాట్లాడాడు. ఆయన సజావుగా ఎలక్షన్ జరిగింది, ఈజీగా గెలిచేశాడు అన్నాడు. సజావుగా గెలిచేది ఏంటండి? నేను 5 రాష్ట్రాల కన్వీనర్ని, తమిళనాడు కంటే కూడా కులాలు కూడా ఎక్కడ ఉంటుందా? మొన్న కేవలం కులాలను కలుపుకోవడానికి టీఎంకే పార్టీ 20 పైన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అధికార పార్టీ 20 పార్టీలతో పొత్తు పెట్టుకుంది కులాలను కలుపుకోవడానికి. అన్నా డిఎంకే పార్టీ 10 పైన కులాలను కలుపుకుంది, పొత్తు పెట్టుకుంది గెలవడం కోసం. ఆంధ్రాలో ఏముందండి? ఒక టీడీపీ, ఒక వైసీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ. అక్కడ కులాల కుంపటి ఎట్లా ఉందో చూడండి, ఎంత భయానకంగా ఉందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో విజయ్ 2 ఏళ్ల కింద పార్టీ పెట్టుకుని నిర్మాణం చేసుకున్నాడు. ఈ డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది స్టాలిన్ మీద. అన్నా డిఎంకే పార్టీలో జయలలిత లేదు, నాయకత్వం లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సహకరించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి తెచ్చుకున్నాడు. అతను రాష్ట్రంలోకి వస్తే 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సి తప్పించుకున్నాడు. అతని దగ్గర ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మేనిఫెస్టో పెట్టుకున్నాడు, విధానం పెట్టుకున్నాడు, వ్యూహాత్మకంగా ఎలక్షన్ చేసుకున్నాడు, బయటపడ్డాడు. మనం ఈ ప్రజారాజ్యంలో ఎప్పుడు కరెక్ట్ టైంలో బయటకు రాలేదు, జనసేన టైంలో బయటకు రాలేదు. ప్రిపరేషన్ లేదు. నామినేషన్ అన్ని ఎలక్షన్ 10 రోజుల ముందు ఇస్తాం. ఎలా గెలుస్తాం సార్? మనకి సర్వేలు చేసేవారు ఉండరు, తీసుకొచ్చి మన కులం మీద పడి ప్రభుత్వం చేయలేదు. రాముగారు ఇక్కడ ఒక్క విషయం, మేము చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా మీకు చేశాం, మేము అందరం చేశాం, దాదాపుగా మీకు అందరం చేశాం. మేము ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమగానే చూస్తున్నాం, మేము ఇప్పటికీ మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నాం. మమ్మల్ని తిట్టద్దు, విమర్శించద్దు, బయట వాళ్ళ ముందు వ్యంగ్యంగా మనోరు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? వెళ్ళి నేను కులాన్ని ఆపాదించడం ఏందండి, కులపరంగా తిట్టడం ఏందండి? నువ్వు తిట్టతున్నా మహాప్రభువు మేము మొత్తుకుంటుంటే మొన్న తిట్టావని చెప్తున్నావుగా. సి కన్వెన్షన్ దాంట్లో 10 రోజుల ముందు నువ్వే తిట్టావు మీ సాధన బయటలో, ఉద్యమి బయటలో. అదే చెప్తున్నా, రవి గారి గురించి నువ్వే ఎత్తావు. నీకోసం కొట్టు చాకరీ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ వాళ్ళ మాట గౌరవించుకుంటూ పొలిటికల్ అఫైర్స్ అయిపోయి మిగతా పోస్టులన్నీ నీ ఇష్టం ఇచ్చుకుంటూ వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు బయటికి. అవన్నీ నిజాలు. అది వాటిని పక్కన పెట్టి మీరేదో మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే మా కులం అయితే ఖాళీగా దొరికిందని మమ్మల్ని ఎగతాళిగా వ్యంగ్యంగా క్రిటిసైజ్ చేస్తూ ఇలా మాట్లాడితే తిరిగి మాట్లాడాం, దాన్ని దాడి చేస్తారా? దాడులు చేయమని చెప్పి సంకేతాలు ఇస్తారా? మీ మనుషుల్ని ఇండైరెక్ట్ దాడులు చేయమని అంటారా? అంబటి రాంబాబు పేరు చెప్పి అంబటి రాంబాబు పేరు పక్కన నా పేరు పెడతారా? అంబటి రాంబాబు నాకు సంబంధం ఏంటయా? డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు పేరు నా పేరు పెడతారా? ఇద్దరు ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారా? అంబటి రాంబాబు పేరు పక్కన నా పేరు పెట్టడం అర్థం ఏంటి తెలుసా? వీడు వైసీపీ కోవటం ట్రోల్ చేయండిరా మీరు అంతని చెప్తున్నాడు. ఆయన ఒక పార్టీకి నాయకుడు, ఎమ్మెల్యే మంత్రి చేశాడు, ఆ పార్టీలో సేవ చేసుకున్నాడు. మేము నీకు చేశాం, మేము కులపరంగా ఉండి నోట్లో ఉండి నీకు చేశాం. వాళ్ళతో పాటు నువ్వు సాక్షాత్ అడ్డగడతావు, మమ్మల్ని తీసుకెళ్ళి నీకు చాకరీ చేస్తాం. దయచేసి మీ చట్టాలు ఇప్పుతాం, సంగతి తెలుస్తాం, కుర్రలో చేత ట్రోల్ చేయిస్తాం. ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నీకోసం నిన్ను కాపాడుకోవటం నీకున్న మనుషులు, ఇవన్నీ మేము లెక్క చెయ్యం. దయచేసి మేము మీ పార్టీ మంచి కోసం చెప్తున్నాం, మేము మీ పార్టీ పనిచేసాం, మేము మంచి కోరి చెప్తున్నాం. దయచేసి పార్టీ నిర్మాణం కమిటీలు వేసుకోండి, జాగ్రత్త పార్టీ నడుకోండి. గ్రామాల్లో మాత్రం తెలుగుదేశం జనసేనకు మాత్రం గ్యాప్ బాగా ఉందండి, అవి జాగ్రత్త చూసుకోమని చెప్పండి. చూసుకొని జాగ్రత్త ముందు పొమ్మనండి. మేము ఎప్పుడు దండం పెట్టేశాం. నేను రాజకీయ అంటే కులానికి పనిచేస్తున్నా, రాజకీయ సన్యాసం తీసుకున్నంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. ఎందుకంటే ఎలక్షన్ సంవత్సరం ముందు చెప్పాడు ఒక టీడీపీ అతను, ఏందా మీ కోలా, మీ బతుకు 20 సీట్లు, మీ 20 సీట్లకి ఎప్పుడు అయిపోయింది పా అన్నాడు. నేను గట్టిగా మాట్లాడితే ఆ 20 సీట్లకే వచ్చాక ఆ 20లో 10 మంది టీడీపీలు తీసుకున్నారుగా, అప్పుడే దండం పెట్టేశా. ఇది మన శక్తి కాదురా బాబు, ఈ 2 కులాలను దాటి మనం చేయలే, ఓపిక లేదు మనకని ఆ రోజు దండం పెట్టా. ఈ రోజు కూడా 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ నేను మాట్లాడటానికి గ్రామాల్లో వాళ్ళకి జరుగుతున్న కాపులంటే జనసేన కాపులు ఇద్దరు ఒకటే, వేరే కులాలు ఎక్కువ మంది లేరండి. ఆ జనసేన కార్యకర్తలు జరుగుతున్న అన్యాయాల మీద గట్టిగా మాట్లాడాను. మొన్న ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మా కులాన్ని అవమానకరంగా మాట్లాడితే గట్టిగా మాట్లాడాను. దానికి నా మీద అసంసప్తిని వదిలిపెట్టి కాపు కులానికి అంటగడుతున్నారు, తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ని కాపులు తిడుతున్నారు, కాపు నాయకులు తిడుతున్నారు. వీళ్ళు స్వార్థ పనులు, ప్యాకేజ్ వాళ్ళు, వీళ్ళకి రావాల్సిన పనులు రాలేదు. 2 సంవత్సరాలు ఆగాల నీ పదవుల కోసం మేమంతా. ఇది పద్ధతి కాదు, నీతి కాదు.
ఇప్పుడు చెల్లుతుందేమో, భవిష్యత్తులో మాత్రం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇదే పద్ధతిలో మీరు ముందుకెళ్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు మీ గోబర్ పక్కన ప్రజలు ఎంత తీవ్రంగా స్పందిస్తారో చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు ఇదే పద్ధతి, మీరు మా మీద ఎదురుదాడి చేస్తూ మీ దగ్గర ఉండే కుర్రోల చేత కట్టబట్టల ఎదురుదాడి చేయించి ఇలా నోరు మూయించే ప్రయత్నం మీరు చేస్తే రేపొద్దున మీ బాధ్యం పోయింది.